బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. నాది కూడా గ్యాప్ లో నాది కూడా ప్రమోట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఏం లేదు చెప్పేసిన, ఎందుకంటే ఏ లోలేరు మనకు ఉండదు. ఆమె కూడా మాట్లాడింది, అయిపోయి సెట్ ఎక్కడ దగ్గర కేల్కతం దుకాన్ బంద్ షురు కథం కదా. నీది జ్ఞాని నీకేమో మనం ఫ్రీ బర్డ్. వాడు ఎట్లా తెలుసా, పుట్టలకెళ్ళి పాంప్లెట్లు వెళ్తే అట్లా వెళ్తే చరిత్ర. వీళ్ళందరికీ కుళ్ళు నేను సింగిల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అని చెప్పి నేను కూడా ఏం చెప్పిన అట్లే చెప్తుంటారు అన్ని. ఏం లేదు కదా. నేను ఒకసారి చూసాను నీ ఫోన్, నేను ఒకసారి నీ పక్కన ఉంటే ఒక ఆమె ఫోన్ చేసింది, అరే ఉండరా బేబీ వస్తున్నాను చేస్తాను బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను మళ్ళీ చేస్తాను రా అని చెప్పి సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. నేను వెనకే ఉన్నాను చూడలేదు. పబ్బుల సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చి పబ్బులో కాదు బయటే. బయట నువ్వు ఎందుకు కలిసి మీకేముంది పని అండి, చిన్న పని ఉండి కలిసా, ఇంటర్వ్యూ కోసం అని వచ్చి కలిసా. అప్పుడే కలిసి నువ్వు ఉంటే ఇది ఇలా మాట్లాడకపోతే ఎలాగా కాదు. ఎంత సైలెంట్ గా ఎందుకున్నావు నువ్వు జ్ఞాని? ఎందుకు ఏం చేద్దాం చెప్పు చెప్పు చెప్పు. ఏం లేదు చరిత్ర చిందిస్తావు వాడి కోసం బొట్టు పెడుతూ తిలకం. ఆడి వల్ల ఇప్పుడు నిరుక్కున్నావా? ఏంటిది చిన్న పంచాయతీ గొడవ? మన ఓడేమని అంటే నాకు సురం అంటది కాదు. అది ఇది కూడా గొడవలకి వెళ్తా ఉంటా, వెళ్తా జనం వెళ్తా. ఎందుకంటే నా తప్పు లేకుండా నన్ను ఆ అమ్మ అని ఏదైనా మాట్లాడి తిట్టారనుకో నాకు కోపం వస్తుంది. మరి నీ ఫేమ్ పాడైపోద్ది ఆలోచన. మా అమ్మని తిడితే నేను ఎందుకు ఊరుకుంటా? బండి మీద పోతున్నా, ఆరని కొట్టినా, అరే తెరి అంటే అరే నేను ఆరనే కొట్టినా భయ, నిన్ను కొట్టలే, నువ్వు ఓర కూడా తెలియదు. నాకు ట్రిగర్ అయిపోతుంది, నేను మాట్లాడుకుంటాం సెట్ చేసుకుంటాను, తిట్టేస్తాను. హారే ముఖమే మచ్చ గిదంగా కనబడుతుంది. అది బ్లాక్ మాకు వచ్చింది ఎందుకో తెలియదు. ఇలా వచ్చింది దెబ్బ అనుకుంటున్నావా? నీ దెబ్బ చిన్నప్పుడు బాల్తో కొట్టినట్టు నాకు ఇది మరక గుత్త ముక్కెందుకు ఇట్లుంటది. అంటే అందుకే ఎవరిని తిట్టదు, అమ్మ ఏమని తిడితే కోపం వస్తుంది. ఇప్పుడు మన సర్కిల్ మంచిగా ఉంటుంది భయ, ఏ గల్లీలో అయినా గుర్తుపడతారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ లో కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు. అన్న ఇట్లుందా అంటే తప్పకుండా వస్తారు, కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి ఎగరం. మనం ఎవరిని చూసి ఎగిరే అవసరం మనకి లేదు. నిమ్మలంగా మంచి విషయాన్ని పిలుచుకుందాం, గొడవలకు వద్దు అనిపిస్తుంది. కానీ ఎవరు తిట్టుకోకపోతే హ్యాపీ. అంటే అమ్మని తిట్టొద్దు, మనం తిట్టుకుందాం. మన ఫైట్ ఉంటే మనం తిట్టుకోవాలి, అమ్మలో మిమ్మల్ని తిట్టొద్దు. నీకు మనోడు ఏదైనా మనోడికి ఫోన్ చేస్తావా? అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మేమేం చేసుకుంటాము, మాకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రాహుల్ అన్నాడు అయినా బేసిక్ ఇప్పుడు ఏం కొట్లాడాలి గిట్లాడలు లేవు. ఇవన్నీ ఒకప్పుడు ఉంటుండే. అప్పుడు నిబ్బ స్టేజ్ లో చెప్తున్నా కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కొట్లాడతాం రా, ఎవడన్నా కొట్లాడుతుంటారు. ఈ అమ్మాయి పూర్వలు తెలియదురా, ఇప్పుడు ఏజ్ లా ఇట్లనే ఉంటది, యూత్ అనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళకే తర్వాత రియలైజ్ వాళ్ళే మారుతారు. అంటే మనమే ముసలిలా మైనం కాదు, కానీ కొంచెం తెలిసింది కదా లైఫ్ అంటే ఏంటి. నువ్వు రా ఏజ్ నాకన్నా పెద్దోని. ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నీది నాకన్నా పెద్దదే కదా, నేను ఎంత చెప్పినా. 28 27 చెప్పు కరెక్టే. అంటే ఇప్పుడు వాళ్ళని చూస్తే సరే ఈ పూరలు మనకు ఏజ్ వచ్చేసరికి తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు కొట్లాడకి ఇట్లాంటి ఏం లేవు. ఎవడన్నా తెలుసా కొట్లాటలు ఓన్లీ పెడతాడు, వేరే వాళ్ళకు ఇద్దరికి పెడతాడు, కూర్చుంటాడు మంచి కూర్చొని ఇక్కడ కొట్టుకోరు కామెంట్లు వస్తే చూసుకుంటా. ఇంటర్వ్యూట్ తక్కువ మాట్లాడుతున్నావు, ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? నార్మల్ గా ఇప్పుడేనే కాదు బయట కూడా సిగ్గుపడతా. అదే నేను ఏమంటున్నా, ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది కూడా చూసా. ఇంకా ఇంట్రోవర్ట్. అప్పుడు నువ్వు వద్దురా కింద సౌండ్ పోతాను వరుతనే ఉంటాడు, నెత్తి కొట్టుకోవాలి తెలుసు. అరే అమ్మ లేస్తుందిరా ఆయన అంటే నా వాయిస్ ఇంత. అరే నేను ఎప్పుడైనా ఇంట్రోవర్ట్ అంతే, తక్కువ మాట్లాడి ఇది పడ్డది అనుకో మైండ్ ఖరాబ్ అయిపోతాం. అవునా? అప్పుడు మీరంతా సైలెంట్ ఉంటారు అంతే. నేను 2-3 సార్లు చూసాము. బాగా అయిపోయినప్పుడు 3-4 సార్లు అయితే నీ కార్లోనే పోయినాం. ఇంటికి డ్రాప్ చేశాను నేనే. ఒక్కలకే పోదు. నేను చాలా మంచిగా. అరే చెప్పరా, చెప్పాలా మరి మొత్తం వద్దులే చెప్పు. ఒకటి ఆఫ్టర్ తెలుసు నాకు. ఆఫ్టర్ పార్టీ చెప్పాలనా, ఫామ్ హౌస్ లో చెప్పాలనా, ఇంకా ఫామ్ హౌస్ ఏదో అనుకుంటారు కానీ ఏదో అనుకునేది. అయితే క్వశ్చన్ లెక్క వెళ్తాం దారా. నీ జర్నీ
పటాస్ నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావా నీ లైఫ్లో? మన లైఫ్ అప్పుడు ఎట్లుండే, మేమిద్దరం పనికి పోతుండే, వాళ్ళు ఓడు పడతాడు తిట్టుడు, వాడు ఓడు ఓసారి అయితే కొట్టినాడు మేము క్యాటరింగ్ పనికి పోతే. అది ఒకటి తీసుకురామన్నాడు ఫస్ట్, మనకు తెలుసు కదా ఫస్ట్ గ్లాస్ తెమ్మన్నాడు రా, గ్లాసులు తీసుకురామన్నాడు, తీసుకొస్తున్నా ఏ నైరా మరకు లేక కొట్టిండు ఇడ సుర్రు మనకు వాళ్ళు కాలేదు, మస్తు కోపం వచ్చింది. మన కోపం వస్తే వాడు కూడా వాడు ఎవడైనా సరే కోపం వచ్చిందంటే ఏదో చేయాలి, అది మరకు ఉంటుంది మంచిగా గరం గరం. తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే ముస్లిం వాళ్ళ పాటే రౌండ్ టేబుల్స్ మీద కూర్చుంటారు కదా, తీసుకొచ్చిన పట్టుకొని వచ్చిన ఒకటి తీసి పెట్టుకుంటే ఇన్ని మీద ఇటు పోస్తే అరే బాయ్ బాయ్ సారీ 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 అరే గిరిగా అని చెప్పి వెళ్ళిపోయిన పక్కకి. అదే మన తప్పు కాదు, అట్లా రివెంజ్ తీసుకున్నాం మనం. అది రివెంజ్ ఇక దాని తర్వాత ఇక ఆడిషన్కి అయితే వీడే ఫస్ట్ అరే ఇట్లా షో మంచిగా ఉందిరా చూడీకి పోదామని ఉండే. చూడీకి పోదాం అన్నప్పుడు చూడీకి పోయినప్పుడే హరన్న పరిచయం. అరే ఒక ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం మాట కూడా అన్నాడు ఆ చూడీకి పోయినప్పుడు. ఆ ఫోటో అడిగినాం అనమాట ఒక ఆర్టిస్ట్ని, అప్పుడు పెద్ద ఆయన ఇప్పటికైనా పెద్ద ఆర్టిస్టే. ఫోటో అడిగితే వెనకాల మా అసిస్టెంట్ వస్తాడు ఆయనతో దిగన్నారు ఆయనే అన్నప్పుడు ఇక ఈగో తీసుకున్నాడు. అప్పుడు అనిపించింది హట్ అయ్యి అరే పెద్ద ఆర్టిస్టే మనం కూడా ఈ షోలో చేయాలరా ఇట్లా అయితే కాదు. ఫోటో అడిగితే ఇక ఇవ్వలేదు కదా, అసిస్టెంట్తో దిగేసరికి కోపం వచ్చింది, ఈగోకి తీసుకొని అరే వీళ్ళు ఏంది ఫోటో ఇచ్చేది మనం ఈ షోలోనే చేద్దాం ఆర్టిస్ట్గా అని చెప్పేసి అప్పుడు హరన్న దగ్గర నెంబర్ తీసుకొని ఇక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మేము చేసినామా. మేము చేసినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫోటో తీసుకో అన్నాడో ఆయన కూడా లేదు సపోర్ట్లో కొట్టిన అనమాట. అంటే ఆయన పేరు కూడా వద్దు, ఆయన ఇక పెద్ద ఆయన ఎవరు అంటే ఆ సందర్భంలో ఆయన ఎందుకు అట్లా అన్నాడు అనేది మనకు తెలియదు, అది జోక్ అన్నాడు సీరియస్ అన్నది తెలియదు. కానీ ఆ టైంలో ఆయన కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇయ్యను అంటే మనం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, అర్థం చేసుకుంటాం, బిజీ ఉంటాం. నా అసిస్టెంట్ వెనకాల వస్తుంది వానతో దిగనగానే బాధ అనిపించింది. అప్పుడు ఫిక్స్ అయిపోయిన ఒకటి దీంట్లోనే కొట్టాలి, దీంట్లోనే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం. ఆడ క్లాప్స్ కొట్టించుకున్నాం. మేమున్న స్టేజ్లో ఆ స్టేజ్లోనే మేము చేస్తుంటే వాళ్ళ ఎపిసోడ్ మాకేసారు కొన్ని రోజులు. అనిపించింది అరే ఎవ్వరిని తక్కువ అని చేయదు బాయ్, ఎవ్వరి జిందగీ ఎట్లుంటుందో ఎవ్వని తెలియదు. అందుకే ఇప్పటికి కూడా మేము నార్మల్ ఏదైనా వెళ్తుంటే ఎవరైనా ఫోటో అడిగితే ఫస్ట్ ఆప్ ఇచ్చేస్తాం. ఎందుకంటే నువ్వు పుసుకున్న ఫోటో వేయలేవు అనుకో వాడు ఎన్ని తిట్టుకుంటాడు, జన్మనే చెప్తున్నా మస్తు తిట్టుకుంటాడు. వాడైతే డైరెక్ట్ అమ్మనగర్ నుంచి తిట్టుకుంటున్నాడు డైరెక్ట్, ఇంకేంద్ర ఇంత బల్బు ఈ అమ్మాయి ఇవ్వాలి నిన్న మొన్న పేరు వచ్చి ఇంత బల్బు చూపిస్తారు అంటారు. ఇది అంతే కానీ ఫోటో ఇచ్చారు. మనము ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు కూడా. అంటే వాళ్ళేం దేవుళ్ళు అర్థం చేసుకుని ఆ టైం వాళ్ళు అడిగి చూడగానే అభిమానంతో అడిగి ఇచ్చేసి అయిపోతుందని చెప్పి మనం అనుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక దాని తర్వాత అందరం కలిసి ఒకటేసారి షో మానేసినాం. అదైతే షో మానేసినాక 8 months తర్వాత 9 months తర్వాత నేనే ఒక ఫస్ట్ నితిన్ భరత్ అన్నను కలిసిన, నేను ఇక వెన్న దగ్గరికి వెళ్ళిపోయినా. అప్పుడే మీరు అందరూ అనుకోరు మేమిద్దరు ఏదో కొట్లాడుకున్నాం అని, ఏ కొట్లాట ఉండదు. దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు కలిపి నన్ను వేరే పంపి అన్నాడు ఇక వీళ్ళ టీంలకి. వీళ్ళ టీంలో ఇక వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అట్లా మేము మాకు దూరం ఏం కాలేదు, అంతే డిస్టెన్స్ ఆన్ స్క్రీన్ డిస్టెన్స్ అంతే అది. అవును అప్పుడు నేను వీళ్ళ గురించి అని నేను ఆ రూమ్ లోకి వస్తే ఆ పక్క రూమ్ లో నుంచి ఈయన కలగడానికి నువ్వు వచ్చేవాడు. మన ఇద్దరి పరిచయం లేక అలా చూసుకుని అటు వెళ్ళిపోయేవాడు, ఈయన తీసుకోండి ఎక్కడికి వెళ్ళేవాడు మాట్లాడుకుంటాడు అంతే. అలాగే అయ్యా దాని తర్వాత ఇక కంటిన్యూ అట్లా లాక్డౌన్ లో చిన్న చిన్న ఇబ్బందులు అందరి పడ్డ ఇబ్బందులే కామన్. దాని తర్వాత ఇక అట్లనే షోలు సినిమాలు అన్ని నడుస్తూ వచ్చినాయి. అన్న పరిచయం అయ్యిండు. ఈ అన్న అయితే ఇప్పుడు నాకు రావాలన్నా నా సొంతం అన్నలకి అంతే, నాకు సొంతం అన్న లేడు, ఆయన ఉంటే కూడా ఇట్లా ఉండకపోతున్నాడేమో అంత ఉంటాడు నాతో. ప్రతి విషయం మేము నాకు తెలిసి మంత్లో 30 days ఉంటే 28 days కంపల్సరీ కలుస్తాం. నేను ఒక 15 days వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, ఇక మా ఇంట్లో 15 days ఉంటా అంతే. ఫుల్ మొత్తం అంతా మనం అన్న వాళ్ళ ఇంట్లో రీసెంట్ ఏ షోస్ చేస్తున్నావు? జబర్దస్త్. ఇప్పుడు జబర్దస్త్ వస్తా మేమంతా ఒకటి ఇప్పుడు మీరంతా మళ్ళీ కలిసినారు జబర్దస్త్. ఏంటి జబర్దస్త్ మళ్ళా మీరందరూ బ్యాక్ కొత్త షో వచ్చింది, మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు, ఆర్టిస్టులు అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఒక సెలబ్రేషన్ చేసిరు 12 years ఎపిసోడ్. పాత జబర్దస్త్ ఎట్లున్నానో ఆ వైబ్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఒకటే జబర్దస్త్ రెండు ఫ్రైడే సాటర్డే వస్తుంది. అంటే జబర్దస్త్ ఒకటే ఎక్స్ట్రా లేదు, జబర్దస్త్ అని పెట్టి ఫ్రైడే సాటర్డే రెండు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో మీరందరూ ఒకటి సూపర్. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ప్లాన్ అనుకున్నారా? ఎలా చేద్దాం అలా చేద్దాం డ్రీమ్ అనుకున్నా. ఏంటంటే నన్ను
నార్మల్గా నాకుండే డ్రీమ్ ఏంటంటే అప్పట్లో రేకుల రూమ్లో ఉన్నప్పుడు అమ్మ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలరా, ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి అమ్మని కూర్చోబెట్టి చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అట్లా చూసుకుంటే చాలు, అదే నా డ్రీమ్ అనుకున్నా. ఆ డ్రీమ్ అయిపోయింది. ఆ డ్రీమ్ అయిపోయిందని అక్కడ అయిపోయినాం అనుకో, ఇంకెన్ని రోజులు అలా కూర్చుంటావు. మళ్ళీ మా అమ్మని ఇంకా మంచి స్థాయిలో ఇంకా చూడాలి, మా అమ్మకి ఇంకా కావాలంటే మంచి పేరు తెప్పియాలని చెప్పి మళ్ళీ తపన. ఇప్పుడు మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. డ్రీమ్ అనేది ఏముంటుంది ఇంక కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఉండాలి అట్లా అంతే. పండుకున్నప్పుడు డ్రీమ్స్ కనాలి అంతే, మేలుకున్నప్పుడు పని చేసుకుంటే నిజం చేసుకోవాలరా. అదే ఒకటి చెప్తావు కదా, అది చెప్పు మాకు ఒకటి చెప్తావు కదా. అది ఏం కదా చెప్పేస్తా, చెప్పేసి ఇది కరెక్ట్ చూడు. డాడీ నేను కాదు, మీరు మంచిగా చెప్తారు అనుకుంటున్నాడు, వాడు బూతి చెప్తాడు దాని గురించి. అది డాడీ నేను అని చెప్పి అంటే మా డాడీ నాది మా చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు. నాయన చచ్చిపోతే ఇక నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను వేయించేసుకున్నాను. నాకు ఊహ తెలియనప్పుడే మా డాడీ చచ్చిపోయాడు. ఇక మా అయ్య ఎట్లుంటాడో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడుతున్నా అనేది కూడా లేదు. ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండి అంత చిన్నపిల్ల లేదు నేను. అయితే నేను వేయించుకున్నా. మా అయ్యతోని ఎట్లుండి బంధం లేదు మనకి. అయితే టాటూ వేసేటప్పుడు ఇదంతా వేసిండు మనోడు, టాటూ మనోడు వేసిన తర్వాత ఇదంతా వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు భయ, జబర్దస్త్ మీనింగ్ చెప్పిండు. అయ్యా కొడుకు రిలేషన్ గురించి హైలైట్ చెప్పిండు. నువ్వు చెప్పేది చెప్పు మాకు. చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయినా. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు అడుగుతూ ఓనికి ఏమని అడుగుతాను. ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినాం, డాడీ నేను అని చెప్పిన. ఓకే దీని గురించి ఇదంతా ఏంద్రా అంటే తెలుసలేదు, గుర్తుకోసలేదు ఏం చెప్పిండు. అట్లా అందరూ అడుగుతారు నాకు ఏం అర్థమైతే ఒకరోజు వీళ్ళు అందరూ వచ్చి అడిగారు ఏంద్రా ఇదంటే టాటూ అంటే ఈడ ఏ ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడ కొత్తున్నావు అని అడుగుతారు. మరి ఏ అంటే ఏంటంటే ఇక్కడ. అది చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది చెప్తాడు. నాకు ఇక అదే ఫిక్స్ అయిపోయినాడు, ఎవరు అడిగితే అదే చెప్తా. ఎక్కడికి ఇక్కడికి కాదు, అది ఇది కదా, అది ఈస్ట్, అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దాని మీద ఫోటో వేసి దానికి ఒక పెద్ద మీనింగ్ తో ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు ఎస్ కూడా వస్తాయి కదా, వేస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎస్ కొన్నవి రాలేవు, ప్లేస్ సరిపోలేము. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా, అదే 30 రూపాయలు తీసుకొని ఈ కలర్ లేదు కానీ పడ్డదంటే గ్రేట్. నైట్ తాగలేడు, కళ్ళు షార్ప్. వీకెండ్ కాదు కదా, మనం చాలా వీక్ తాగితే. ఆఫ్టర్ 12 కొత్త శివ బయటికి. శివుడు కాదు నీకు D10 రాజు వాళ్ళదే ఏంటి పరిచయం? నార్మల్ పరిచయం అంటే మా అంటే ఈ ఇండస్ట్రీ సర్కిల్ నుంచే పరిచయం. గ్రూప్ అంటే నేను పండన్న అంటే బావ అంటే అట్లా పిలుచుకుంటాం. వీడు రాజుగాడు మా తమ్ముళ్ళ అంటే అన్నాను పిలుచుకుంటాం. అట్లా బంధం మంచిగా ఉంటుంది. అందరం ఒక దగ్గర తిరుగుతుంటాం, బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం, లోన్ పని చేస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. ఒకటే దగ్గర ఏది ఒకటే సర్కిల్ ఇదే సర్కిల్ కాదు. మరి అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది. బాగా గుర్తు చేసినావు, మంచి పని చేసినావు. ఇట్లనే ఒకరు ఇంటర్వ్యూ అంటే అది ఏంటి బ్యాచులర్ అని చెప్పావు కదా, నేను చెప్తా కరెక్ట్. వీళ్ళు మంచిగా ఇప్పుడు నార్మల్ నువ్వనే కాదు జనునే చెప్తున్నా, ఇంటర్వ్యూ పిలిచిరు మంచి ప్రేమతో మనం ఇస్తాం. మేము మీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి తమ్ముళ్ళు ఏమి ఇస్తారు తెలుసా. నేనేమని చెప్పిన, ఒక రూమ్ అంటే ఒక మాది 2 BHK ఉంటుంది, దాంట్లో ఒక రూమ్ లో మేము 8 మంది కలిసి లోన్ పని చేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే చిల్ అవుతున్నాం అని చెప్పిన. వాడు తమ్ముళ్ళు ఏమేసింది తెలుసా, ఒకటే రూమ్ లో 8 మంది, పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా అని వాడు పెడతాడు. నేను చెప్పింది ఏంది, వాడు పెట్టింది ఏంది. అంటే నీ వ్యూవర్షిప్ కోసం నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తాను నీకు? మా అంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతుంది, లేకపోతే సబ్స్క్రైబర్ పెరుగుతారు, నీకు మంచి పేరు వస్తుంది, దానివల్ల నాకు కూడా మంచి పేరు రావాలని నేను చెప్తాను. దానికి నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకుని అడ్డగోలుగా వేసుకుంటే మన ఫోన్ చేసి గలీజ్ మాటలు తిట్టిపడేసి. ఈ వీడియోకి తమ్నెల్ చెప్పాలా? ఈ వీడియో తమ్నెల్ ఒకటి, మహారాష్ట్రతో రిలేషన్షిప్ ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేని మర్చిపోలేని భాస్కర్. వేరే పెడతాడు అది ఇంతకేదో తమ్ముళ్ళు అనుకున్నాను మొదలు. మంచి తమ్ముళ్ళు ఒక సెలబ్రిటీని సెల్ఫీ అడిగితే అడిగితే తీసుకోన్నా, అది మేమన్నామని చెప్పక కాదు. ఇప్పుడు వాళ్ళు మీరు ఫ్రెండ్సేనా? సెలబ్రిటీ మీరు ఆయనకి మేము గుర్తులేము, ఆ పర్సన్ మేమే అర్థమైంది. గుంపులో గోవిందలాగా జరిగింది. ఆయన ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, ఏ డిస్టర్బెన్స్ లో ఉన్నాడో. ఫ్రెండ్స్ అంటే పెద్ద ఆయన అన్నలాంటోడు. అన్నలాంటోడు అంటే కలుస్తాం, మాట్లాడతాం అంతే.
ఏవేవో వస్తున్నాయి, ఒక 2-3 ఫోటోలు నాకు జరిగినవే. నేను ఒకసారి అంతే. అవును నీకైందా? నువ్వు అట్లా అన్నావా? నా సేమ్ చేతులు దిగమని? నువ్వు అన్నావా? నేనెందుకంటే నాకు అసిస్టెంట్ లేడు, నాకు అసిస్టెంట్ లేడు. నిన్నన్నారా? నాకు సేమ్ సిచ్యువేషన్, అసిస్టెంట్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు చూపియాలి మరి మళ్ళీ కలిసి తర్వాత ఫ్రెండ్సే అంతే ఒకటే. వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఆ టైం మేబీ సేమ్ పర్సన్, అవతల పర్సన్ ఎవరో తెలియదు కానీ మనకి. తర్వాత మాట్లాడుకుందాం. నేను కొన్ని అడుగుతా, గేమ్ షో అనుకోండి, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అన్న అడుగుతాను. మేము ఏం పెట్టినా ఒక టైటిల్ పెట్టుకుంటావు, నువ్వే అనుకోదు. ఆయన 16 చూపిస్తుంది, 16 తీసి బయట మా ఫోన్ చూపిస్తా. ఫోన్లో చూసి ఆన్సర్ కాదు, మా కూడా ఐఫోన్. నీకే అంట రెడీ. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసావా? ఏంటంట? ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగావా? ఫస్ట్ నా మెయింటెనెన్స్ కే నాకు డబ్బులు ఉండే చక్క. ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనే పోషించాలి. అసలు ఆ రియాక్షన్ అలా లేదు. అది నాకేందో నవ్వు వచ్చిందంటే అసలు కాదు ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా నా ముఖానికి ఇంకొకరు అది నాకు అందుకు నవ్వు వచ్చింది. ఊహించుకుంటున్నావు అని నాకు చెప్తున్నావు చూడు. ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి. అందుకు నవ్వు వచ్చింది. ఆయన అది వేరే అనుకుంటా. ఇక ఒకటే అబ్బా, ఏం చేసినా తెలిసిపోతుంది. మనం మంచి చేసిన చెడ్డ చేసినా తెలిసిపోతుంది. అన్ని చెప్పే చేసుకుంటాం. అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన. నేను ఇట్లున్నా, ఇప్పుడు ఇట్లున్నా అన్ని చెప్పేసిన. సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు, కుళ్ళ ఉన్నా. నీది నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? మన ఫ్రీ బర్డ్, మనము ఎగురుకుంటూ పోతే ఎటు పోతాడు, అంతే ఎటు కాలేస్తాడు. రిలాక్స్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్టంట్లు ఏమైనా వేసావా? స్టంట్ చెప్పి బస్సులో పడ్డా 2 సార్లు పడ్డా బస్సులకి. ఊరి పేరు సహా చెప్తా, ఊరి పేరు కూడా చెప్తా. చిన్న మంగళవారం అని చెప్పి మన మొయినాబాద్ దగ్గర ఉంటది. కామెడీ చేస్తున్నా? అమ్మతోడు ఉంటది చిన్న మంగళవారం, పెద్ద మంగళవారం అని చెప్పి మొయినాబాద్ అబ్బా. నువ్వు గూగుల్ లో సెర్చ్ చేయ పేరు కూడా ఆడ ఉంటది ఆ పిల్ల. ఆమె మా జూనియర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు. చూడు అమ్మాయిలే లేరు అన్నారు. నేను చెప్తే నాకు అప్పట్లేంది, నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే, కొంచెం బక్కగా ఉంటుంటే. ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు హాత్ కిందకి వస్తావు నువ్వు కరెక్ట్. నా చేతికి అరే హిందీలా ఇక నా హాత్ కింద లేడా ఇప్పుడు అట్లా. అయితే ఎంత గలీజ్గా ఉన్నారా అయితే ఆ పిల్ల నా జూనియర్. ఆ పిల్లని నేను పటాన్సాం అని చెప్పి మస్తు తిరుగుతుంటే ఆమె కోసం. ఒక్కరోజు కూడా వెనక తిరిగి చూడలేపో, ఏం చేయకపో. అయినా మనం కృషి, మన పట్టుదల అస్సలు తగ్గేదిలే, పడాలి ఇలా పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతుంటే ఒకరోజు ఏం చేసింది, లంగా రోజులోనే ఆమె బస్సు దిగిపోయింది. నేను మొయినాబాద్లో దిగుతుందేమో అని చెప్పి అట్లనే పోతున్నా. ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనకాల చూసి వెనక నడుచుకుంటూ పోతుంది. బస్సులోకి దన్నుమని దుంకిన మళ్ళా అంటే బేసిక్ గా వీనికి బస్ ఇటు ఇటూరు కాలని తెలియదు, ఇటూరుకి వచ్చాడు. అంటే ఇటు పోతుంది ఆ పిల్ల, వాడు ఇటూరుకి వస్తాడు, వీడు వెనక కొడతాడు. ఇటూరికిన దమ్మని వాడ మళ్ళీ నెత్తి దెబ్బకి లేచి చూసుకుంటే గుమ్మ అంటుంది. నాకేం అర్థం అవుతుందో పిల్ల అట్లా పోతుందా, పిల్ల చెవి కూడా పట్టుకుని పోతుండు. దీని అక్క ఇంత బాధలేదు. ఆయన కోసమే దిగిపోయింది బాబు. అది వీరికి తెలియదు. నీకు కోటరు చెప్పు. నాకు అమ్మాయి నేను ఎవరి కోసం స్టంట్ వేయలే అంత కదా. ఒక పిల్లని అరే ఓకి అన్ని లేని ఓని అన్ని పుట్టిస్తాడు వీడు. అయితే వీడి గురించి చెప్తే నాకు 2 రూపాయలు ఇస్తావంటే చెప్పు, నేను ఇప్పుడే చెప్తా. ఇప్పుడు 2 రూపాయలు గూగుల్ పే చేస్తాడు, లేదు హ్యాండ్ క్యాష్ కావాలి. నీకు ఒక పిల్ల ఉండే ప్రపోజ్ చేసి, అంటే వీళ్ళు అనుకున్నారు కానీ ఆ పిల్ల ఆయన దేకలే అంతా. ఆడు వీనికి బేసిక్గా చెప్పినా కదా అప్పుడే, వీళ్ళందరూ రిలేషన్లు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని వీళ్ళు ఏం చేద్దామని చెప్పి ఇట్లా చెప్తుంటారు ఏదో ఒకటి నా మీద. నువ్వు మంచిగా చెడ్డ అంటే నువ్వు ఏం చెప్తావు? చెడ్డోడని చెప్తున్నాడు మంచిగా వాడంతే. నేను నా ఫోన్ బయట పెట్టేస్తా, సౌండ్ వస్తుంది. మీ ఎక్స్ ఐ మిస్ యూ అని నీకు మెసేజ్ పెడితే ఏం చేస్తావు? బ్లాక్ లో ఉంటుంది కాబట్టి రాదు మెసేజ్ నాకు. నెక్స్ట్ అదే బ్లాక్ చేస్తావా, రిప్లై ఇస్తావా? నేనే చెప్తున్నా బ్లాక్ లో ఉంది కాబట్టి రాదు. బ్లాక్ లోనా? ఇప్పుడు నాకు ఇందాక కదా మాట్లాడుతున్నా అని చెప్పు. ఇందాక అంటే ఈడు ఎప్పుడు జమానా మాట స్టార్టింగ్ ఇంటికి కూడా పిలిచానని చెప్పి ఎక్స్ పిలిచి నా పిల్లని, మా పిల్లని పిలిచిన ఎక్స్ ఎందుకు పిలుస్తా? ఎక్స్ పిలుచుకోవచ్చు. ఇదిగో చూడు కొత్త పిల్ల వచ్చింది చూడు, ఇది నా ఎవరని చెప్తా. నీ కోతి అది మూతా కోత అన్ని ఇష్టపడి అడుగుతున్నా. ఓకే
చెప్తా. ఓకే. ఇప్పుడు మరి నాకు లేదుగా ఎక్స్ ఏం లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అటేస్తారు, రా క్వశ్చన్ ఇటేసి దాన్ని 2 యాడ్ చేసి ఇంది కూడా వచ్చింది, ఈ 2 పెట్టుర్రి. నాది పెట్టినప్పుడు ఇంది కూడా లేదు చెప్తున్నా, దానికి లింక్ చేస్తే ఎదుటోళ్ళకి అదే అనిపిస్తుంది. ఏదైనా సీరియస్ తీసుకుంటా లేకపోతే టైం పాస్ జోక్ లైట్ ఇలా వదిలేస్తా పర్సన్. మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా అనిపిస్తే చెడ్డగానే రియాక్ట్. సీరియస్ అయితే ఆల్మోస్ట్ 90% ఏం తీసుకోము. అలా అయినా మనకు అలాగ ఉంటుంది. సీరియస్ అయితే ఇక అప్పుడు విషయం అది అలాగంతే. అన్ని లైట్ ఏదున్నా పోనీ భయ మనకి ఎందుకు గొడవలు నిమ్మలంగా ఉందాం అంటాం అంతే. ఒక 2 రోజులు అయితే అందరు మర్చిపోతారు ఆ విషయాన్ని అని చెప్పి లైట్ తీసుకుంటాం అంతే. చిన్నప్పుడు చదువుకుంటే ఈ పాటికి ఎన్నో సాఫ్ట్వేర్ అవుతుంటివి, టై ఉంటుండే. ఎంత చదువుకున్నావు బాయ్? నువ్వు ఎంత చదువుకున్నావు? డిగ్రీ. ఇంటర్ పాస్ మధ్యలో వదిలేసా. మా లెక్క అంటే మేము ఇంటరే అనుకో, మధ్యలో చేసి 9 బ్యాక్లాగ్స్, వీని 10, వీడే అవునా? దాంతో మళ్ళీ ఇంకా చదవాలని ట్రై చేయలేదా? సప్లీ రాయనికి వచ్చుంటే మీ పట్టా చేసినప్పుడు సప్లీ రాయనికి పాస్ కాలే. అప్పుడు ఏంది ఎగ్జామ్ రాయనికి వచ్చి అందరు స్టూడెంట్స్ చూస్తుండే, అమ్మా పెన్ను పెట్టినామంటే వాళ్ళందరూ ఎట్లా చూస్తుండే అంటే మేమేదో గొప్ప చదువుకొని వచ్చినట్టు చూస్తుండే. మేము చదువుకోలేదురా నాయన చూపెట్టంటారా అంటున్నాడు. పెన్ను పెట్టి కింది తల పెట్టినాం అనుకో, బెల్లు గుట్ట దగ్గర తల లేపు ఏం రా, ఒక హాల్ టికెట్ నెంబర్ రాస్తుంటే పేరు రాస్తుంటే తిక్కలేసి అనుకుంటుంటే. నేనైతే ఇప్పుడు పాస్ అయిన మొత్తం చదవాలనిపించలేదే ఏంటి అసలు? రాలే ఏంటి 8 సబ్జెక్టులలో నేను క్వశ్చన్ పేపర్ 4-5 సార్లు రాసిన. ఆ 8 సబ్జెక్టులు పాస్ అయినా నేను. 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ చిన్నప్పటి నుంచి ఎట్లా కొట్టింది తెలుసా మా టీచర్లు, మారు 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 ముద్దువారిపోయింది నా బాడీ. బయట కూడా నన్ను కొట్టిన పెద్ద దెబ్బలు తాకినా, అందుకే కొట్లాటలు కొడుతున్నాడు. వీడు మారరా అని చెప్పి వాళ్ళు అనుకోరు. అట్లాంటి వాళ్ళు January 26th కానీ August 15th కానీ అప్పుడప్పుడు ఇట్లా స్కూల్కి పిలిచి గెస్ట్ పిలిచి స్పీచ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి తెలియక వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఎట్లా కొడుతుండే టీచర్ మమ్మల్ని మీరు. ఇప్పుడు ఏం చెప్పాలి మీ ముంగట? నన్ను పిల్లండి ఒకసారి, ఎప్పుడు పిల్లరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తుందండి. వాడ కూడా మరి పోతే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు? ఆప్షన్ ఏ పని చేసినావనా? ఒక డైరెక్టర్ వచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే యాక్సెప్ట్ చేసి ఎందుకు చెప్తా హీరో అంటున్నాను. కథకి హీరోరా, నేను హీరో కాదు. కాదు ఎందుకు ఇప్పుడు మేము ఒక సినిమా వస్తుంది మాది, నేను యాదమరాజ్ అన్న, మన బల్వీర్ అన్న, నీకు టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటే నీకు నువ్వు టైటిల్ సినిమా టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటుండు. నాకు ఒక డైరెక్టర్ వచ్చి చెప్తావు హీరో చేయాలి ఒక కథ చెప్తానంటే దానికి ఒక టైటిల్. నువ్వే డైరెక్టర్ కాబట్టి నువ్వే పెట్టిన టైటిల్ నీకే తెలుసు స్టోరీ అని చెప్తా. నేను ఎందుకు పెట్టుకుంటా అబ్బా, నాకు తెలిసి ఆయన స్టోరీ చెప్పాను. నీకు ఒక క్యారెక్టర్ అనుకో, ఒక సైకో, హీరో, మాస్ సైకో 2 చేస్తాం. లవ్ అవి ఏమొద్దు, ఎందుకు ఉన్నది కదా ఆల్రెడీ లైఫ్ లో, ఇదే గుంజులాడుతున్నాం. సినిమాలో హీరోయిన్ అవి ఏమొద్దు. హీరోయిన్ వద్దా? తర్వాత ఇంటికి కట్టేద్దా? నాకు అట్లాంటి ఏమున్నా చేసేస్తా నేను. ఏదో ముద్దు సీన్లు, హగ్గు సీన్లు, ఆడికి ఆపే అంతే. పోతాడు ఫారెన్ లో చేసుకుంటాడు. నేను కూడా నాకు అది ఉండే ఇది మన కోళ్ళ ఫారం ఆయన పేరు గుర్తొస్తలేదురా, గుండు బాయ్ ఫారెన్ పేరు అయితేనా జానీబాయ్. ఎవరినైనా సీక్రెట్ గా ఇష్టపడ్డా ఒక రోజు ఇష్టపడతాడు, బండి మీద వస్తుంటే కళ్ళు సీక్రెట్ గా ఇష్టం అంటే ఒక పర్సన్ ఉన్నారా? నేను బేసిక్ గా ఇష్టపడ తలుచుకుంటలేను, ఎందుకంటే ఇప్పుడు లవ్ చేయాలన్న అది లేదు నాకు బేసిక్ గా. అది లేదంటే వేరే అనుకుంటారు, ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అమ్మాయిని చూసి ఇష్టం బాగుందిరా, ఆమెతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ అలా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అసలు అమ్మాయిలతోనే మాట్లాడతాం కానీ అట్లా నాకు స్నాప్చాట్ దేకో మొత్తం మాట్లాడతాము. బట్ ఏం ఇష్టం చెప్పు, ఏం మాట్లాడతాం అంతే. మాట్లాడినంత మాత్రం ఇష్టం పెరిగిపోయి లవ్ చేసుకునే అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంతమందిని చూసినాక లవ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా. గ్రూప్ లో కొందరు ఉన్నారు వాళ్ళని చూసి కొంచెం అంటే మా వాళ్ళే కాదు ఇంకా బయట కూడా చాలా మందిని చూసిన నేను. లవ్ అంటే చాలా మంది లవర్స్ మంచిగా ఎంత మంచిగా ఉంటామా ఉన్నట్టుండి సైక్ పిరాచిపోతుంది, వాళ్ళు చెప్పేది వినరు. ఇప్పుడు నా లవర్ అయినా కానీ
వాదిస్తుంది అట్లా కాదే ఈయనే టిక్క లేచి ఒక్కొక్కసారి గోడ గిమ్మ గుద్దేసుకుంటా తర్వాత దెబ్బ తగ్గినాక ఈ చిన్నదాంతో మాట్లాడుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది కొట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతాం చిన్నదానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతాం అని చెప్పి మనకి ఇవన్నీ చూసినా కదా నాకు అందుకే వద్దు మన లైఫ్ జర ఉన్న రోజులు సింగిల్ ఉండి ఎట్లా మా అయితే ఇంకో 2 సంవత్సరాలు పెళ్లి చేస్తారు ఇంట్లో చూసి అప్పుడు ఎట్లా నేను కూడా తలకాయ గుద్దుకోవాలి గోడకి వేసుకుని అప్పుడు కొంచెం మంచి పెట్టుకుందామని నిమ్మలంగా ఉందామని నాకు ఎవరిని చూసినా ఇంట్రెస్ట్ రాదు ఎవరిని చూసినా ఏ మాట్లాడాలని కూడా అనిపించదు నాకు మన లైఫ్ మనం చూసుకోవాలి అంటే మన నీకు ఆయనకి ఎవరిని చూసినా మాట్లాడాలనిపిస్తుంది నేను అందరితో ఇంటర్వ్యూ చేస్తాను మాట్లాడుతున్నాను ఈ కెమెరాల ముంగట మాటలు కాదు కెమెరా బయట జరిగేది చెప్పు నచ్చుతారు చూస్తాను నచ్చుతారు అరే బాగున్నా మనకేం సెట్ అవుతారులే ఫస్ట్ భయపడతారు ఫస్ట్ మాట్లాడడానికి వాళ్ళు భయపడతారు పిలిచినట్టు ఏదో ఎందుకు వీడితో వచ్చింది దూరం ఉందాంలే ఫస్ట్ అదే అనుకుంటారు మనకేం అదే నీకు ఒకవేళ పుసుకున రేపు అట్లా పుసుకునేది అవుతుంది ఎట్లా పెళ్ళి అవుతుంది రేపు పంతుల్ని జరిసేపు మాట్లాడేది పంతుల్ని అక్కడ ఎందుకంటే ఆయనది కూడా నువ్వే చెప్పుకుంటా మమ అంటే మీరు మమ అని ఎందుకంటే అన్నావు అనుకో కొట్టినా కొడతారు పంతులందరూ కలిసి అంటే అది అవార్డు ఎందుకంటే అక్కడ పెళ్లి కొడుకులాగానే ఉండు వస్తారు కదా పెళ్ళికి వస్తాం పక్క భరత్లో మీ మామని కొడదాం మమ్మని నేను కొడతా మామ నువ్వు కొట్టు కథం పట్టించాం జిమ్కి వెళ్ళి సెల్ఫీ పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నా జిమ్కి వెళ్ళి అనుకున్నా వెళ్ళావా కానీ పోలే అరే పోతే పెట్టేస్తుండే కదా పోతే పెట్టేస్తుండే పోలే కాబట్టి పెట్టలే అయ్యి మనం పోయా ఇప్పుడు ఏం పెంచుకోవాలి ఇప్పుడు నేను ఏం పెంచాలి పోయి బాడీ వద్దు ఇట్లానే మంచిగుండేమో అనిపిస్తుంది నాకు పోయి ఇప్పుడు 6 నెలలు పోయినాక ఇంకో 6 నెలలు పోకపోతే ఎక్కడెక్కడ జారిపోతాయి అవి అవసరమా చెప్పు ఎందుకు ఈ జార కొట్టుకున్నాడు ఉన్న దాంట్లో మంచిగున్నాం కదా చాలు మన దుకాణాలు నాకు ఘోరంగా జిమ్ అవుతుంది మా షాప్ లో ఎప్పుడు కూర్చోతాం భయ్యా మేము సేమ్ పనులు చేస్తారా అంటే నేనేం చేస్తా నేను నార్మల్ అక్కడ చిన్న చిన్న అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తా అవి ఎవడే చేస్తాడు మనం కూడా వెళ్ళి నేను ఏం చేస్తా అప్పుడప్పుడు చేస్తా రోజు దేని కదా ఎందుకంటే ఇంటికాడ ఉండే ఎప్పుడెప్పుడు ఎట్ట తిరుగుతుంటా అది బాధ ఒకరోజు నైట్ ఫుల్ అయిపోయి ఏదైనా ఒక పెద్ద రచ్చ చేసింది ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందా చాలా కొట్లాడేది లేవు ఎవరిని కొట్టినా నేను చాలా ఉన్నాయి తాగి రచన చేసింది ఒక సిచ్యువేషన్ ఒక క్రేజీ సిచ్యువేషన్ ఒకటి చేసి అరే తుమార్ గావ్ మీ ఊర్లో అరే బ్యాండోలం కొట్టిందా బ్యాండోలం కొట్టింది ఇదన్నీ కొట్టినవే కొట్టించుకునేవే అంతే మరి తాగి రచ్చ అంటే మరి లొల్లి అదే లొల్లి ఉంటాయి ఈ అమ్మాయిల జోలికి గవ్వి ఉండే అమ్మాయిలే ఉంటాయి భారత్లల్లా ఇప్పుడు పెళ్లి భారత్లో అయితే ఉంటాయి చేసింది రచ్చ ఇప్పుడు మాట కాదు అప్పట్లో బిఫోర్ ఇండస్ట్రీ అది ఓ భారత్ లో ఇక తాగేసినాక ఇక వాడు మనం చెప్పినట్టు కొట్టాడు వాడు ఆపుతుంటాడు వాడిని కొడతాము లేకుంటే మనం ఆడుతుంటే వేరే వచ్చి ఆపుతుంటాడు అరే దోర్మార్లు అయితే 3 మార్లు మేము ఆడుతున్నాం కదా నువ్వు ఎట్లా కొట్టమన్నా వాడిని కొడతావు దెబ్బలు పడతాయి ఆల్మోస్ట్ పెద్ద రచ్చ మస్తు అయితే చెప్తాం ఇప్పుడు తప్పు చేస్తే కదా భయపడాల్సి తప్పు లేనప్పుడు మనం చెప్పిన ఎంత అంటే నువ్వు ఎట్లాంటి రచ్చ లేదా అది మీరు చెప్పింది లేదు నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసినావు చెప్పు అంటే వేరే అమ్మాయితో పెట్టుకోవడం అట్లాంటివా అయిపోయి ఫుల్ అయిపోయి కార్ తీసుకొని నన్ను గుద్దేసినావా బండి తీసుకొని గుద్దేసినావా ఫుల్ అయిపోయిన తర్వాత అమ్మాయితో తిరిగినా లేదా అని అడుగుతున్నా ఉన్నాడు చెప్పవా నువ్వు ఎందుకు నేను అది అడగలేదా ఆ మనసులో మాట్లాడుతున్నా బేసిక్గా మన దాకా నేను ఆటోలో బండ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా ఎవరిని ఒకరిని నన్ను లవ్ లో అట్రాక్షన్ ఇంపార్టెంటా ఎమోషన్ ఇంపార్టెంట్ రిలేషన్ ఇంపార్టెంట్ కాఫీ కప్ రిలేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఓకే భయ ఆమె నిన్ను అర్థం చేసుకుంది అనుకో నీ అంత అదృష్టవంతుడు ఇంకోరు ఉండరు నిన్ను పుసుకుని ఆమె అర్థం చేసుకోలేదు అనుకో నీ అంత అవలగాడు ఇంకోరు ఉండడు ఆశ్చర్యం ఉంటుంది లైఫ్ అంతా నన్ను అర్థం చేసుకుని అమ్మాయి వచ్చింది మంచిగా ఉన్నా అప్పుడప్పుడు ఆమె కూడా ట్రిగర్ అవుతుంది అప్పుడప్పుడు జర ఆమె ట్రిగర్ అవుతుంది లొల్లి పెట్టుకుంటాం నాతో మనం తక్కువ తిన్నామా ఫోన్ అస్సలు లేపు ఆ రోజు మాట్లాడితే మరి ఎందుకు లొల్లి పెట్టుకోవడం చెప్పి మెల్ల కూల్ అయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసి అట్లా కాదు ఇట్లా ఇట్లా సెట్ మాకు వారంలో 4-5 సార్లు బ్రేకప్ అవుతుంది నాకు నువ్వు వద్దు నీకు నేను వద్దు మళ్ళీ ఎన్నొద్దుడే ఎవరు లేకుండా ఎవరు ఉండవు మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు ఎవరికైనా ఒక అమ్మాయి కోసం ఎవరికైనా
ఈడికి కాదు వేరే కెమెరా మేమిద్దరి గురించి వస్తే అమ్మాయి గురించి చెప్పుకోలేం కానీ ఒక వేరే విషయంలో చెప్పుకో చాలా బాధ అనిపిస్తుంది. వీడు ఒక దగ్గర తాగుతుంటాడు, 7:30 అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు. బాధ అనిపించింది ఆ రోజు. వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు. నన్ను అమ్మాయి మోసం చేసినారు, అంత బాధ అనిపించలేదు. అమ్మాయి విషయంలో ఎప్పుడు మీ ఫ్రెండ్స్ అని ఎప్పుడు అబద్ధాలు అంటే ఎట్లా అబద్ధం చెప్పి వెళ్ళిపోవడం అని వచ్చి అబ్బాయిలు వెళ్ళిపోయాను అట్లా నేను చాలా సార్లు. అంటే గర్ల్ ఫ్రెండ్ లేదురా, ఆటో కరెక్ట్ గా ఆటో కరెక్ట్ గా బుక్ చేసాడు క్యాబ్. ఓకే, నీ దగ్గర ఎక్కువ డబ్బు, ఒక మంచి ఫ్రెండ్, ఇదేని చూస్ చేసుకుంటావు? అంటే మాకు పర్సనల్ లైఫ్ లో జరిగింది చెప్తున్నా కాబట్టి మాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు హైలైట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరో కాదు, మళ్ళీ ఒకడు మేస్త్రి పని చేస్తాడు, ఒకడు క్యాటరింగ్ పని చేస్తాడు, ఒకడు బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తాడు, ఒకడు సాఫ్ట్వేర్, ఒకడు లండన్ కి పోయిండు, ఒకడు రిచ్ లైఫ్, ఒకడు బలిసిన పార్టీ, అందరు ఉన్నారు నాకు. ఎవరి దగ్గరకైనా అరే సాలే ఏమో ఎట్లున్నారా, ఇదే బంధం. మా మేస్త్రి అంటే ఇక్కడ ఎవ్వడు తక్కువ కాదు, అందరు ఒకటే. దోస్తాన్లా అనేది ఒకటిలాగా ఉంటే బాగుంటది. ఇప్పుడు మేస్త్రి అన్నంత మాత్రం చిన్నోడు కాదు, ఆయన తనంత డబ్బు పోతానే ఉండదు. నీ ఇల్లు కట్టిందంటే కారణం ఆయన. మనం అందరితో మంచిగా ఉంటాం భయ్, మనతను ఏమన్నా అంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు దోస్తులు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అరే ఒకడు ఉంటాడు నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పి, పేరు కూడా మెన్షన్ చేస్తున్నా. వాడు ఏమొద్దు వానికి, నేను చెప్పింది అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, అరే యాంకర్ షోని చంపారంటే నేను చంపేస్తాడు. ఒక్క రూపాయి కూడా ఆశించాడు, ఏం లేదు. ఎందుకు చంపాలని కూడా అడగ, చంపేస్తాను నేను. ఎందుకంటే మేము తప్పు చేయనాము అని చెప్పి వాడికి నమ్మకం, వాడు మా దోస్తులకి ఏం కావద్దని చేస్తున్నారు నాకే తెలుసు. తప్పు చేస్తున్నామన్నా ఇక ఆయన ముంగడ మనం ఎంత మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి తప్పు గురించి. అంటే అంత మంచి బాండ్ ఉంది అని ఎప్పుడు అట్లా ఆనిమోటి ఈనుకోటి అని చెప్పి మనకి ఏ రోజు ఎంకరేజ్ చేయలేం. వాడు ఇప్పుడు మంచి డ్రైవింగ్ ఫీల్డ్ వేలు కొడుతుంటే నేను చెప్తావు, అది కూడా కరెక్టే కదా. నేను ఎందుకు కొట్లాడతావా, నాకేం పని, ఏమన్నా లొల్లులు ఉంటే మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. వెళ్ళిపోవాలి ఇది ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తున్నా. థ్యాంక్ యూ అంటే వెళ్ళిపోవడం కదా, ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఇది ఇంటర్వ్యూలో అవ్వలేదు, మంచి మొత్తం మామూలుగా ఇంటర్వ్యూ చేద్దాం అని పెడితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం నడిపించారు. నేను ఒక ఇంటర్వ్యూలో ఇంతసేపు నవ్వడం, ఎంత మంచిగా నేను క్వశ్చన్లు అడగడం, ఇంత మంచిగా మాట్లాడుకోవడం, మంచి మూవ్ అయిపోవడం చాలా మంచిగా అనిపించింది. మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని, థ్యాంక్ యూ. మీరు మంచి షోస్లో ఇంకా జనాలందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పేది చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నార్మల్ అంటే శివ నీ గురించి చెప్తా. నార్మల్ శివ అంటే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారు, అది అడుగుతుంది అంటే ఎదుటి లైఫ్ లో కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతున్నానంటే అతను వాళ్ళ లైఫ్ లో కాంట్రవర్సీ ఉంది బేసిక్ గా ఉంటే నువ్వు అడుగుతావు, లేకపోతే కొన్ని ఏంటి అంటే పుసుకుని ఒకటి అడుగుతావు, ఆ ట్రిగర్ అది కాకుండా ఇది చెప్తావు, వేసి పడేస్తావు. పాపం అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో తర్వాత విషయం, మనం నాగం అవుతాడా లేకుంటే లైఫ్ సెట్ అవుతుందో తర్వాత విషయం. కానీ ఏదో ఒకటి అయితే జరుగుతుంది. నేను నుంచి మంచి ఉంది, రెండు చెడు. నేను నుంచి ఇప్పుడు మాకు ఏది వచ్చినా కానీ మేము హ్యాపీ రిసీవ్ చేసుకుంటాం. బేసిక్ గా వేరే దాంట్లో ఏది ఆయన పుట్టించి అడగడు క్వశ్చన్, దాంట్లోనే దాన్ని అడుగుతాడు. ముక్కు చుట్టూ మనిషి అంటారు చూడు, కాకపోతే జల్కో ఇవన్నీ ఉంటాయి చూడు, అంటే మీరు అది చేశారంటే కదా, లేకుంటే అది చేసినామంటే కరెక్ట్ డైరెక్ట్ అడిగేస్తారు. ఉన్నది ఉన్న టైప్, అది కొందరు నచ్చితే కొందరు నచ్చదు. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా నేను చేసినా చేయలేదు చెప్పేసి అయ్యిపోతుంది. అడిగినాక చెప్పిండు ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లా ఎవరు రియల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి వచ్చినందుకు. చాలా ఇబ్బందులు పెట్టి ఏం లేదు మామ, మంచిగా చిల్ అయినా ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ పార్టీ చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక ఇస్తా, మళ్ళీ ముందు కలుస్తా. అంతవరకు బై బై. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.